రెండవ అధ్యాయము సాంఖ్య యోగము 20వ శ్లోకము. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. పర్యము. ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు గిట్టదు, పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారములు లేనిది, అనగా ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అను ఆరును భావ వికారములు. ఇది జన్మలేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు. వివరణ. భగవంతుడు ఆత్మ యొక్క స్వరూపాన్ని సవివరంగా తెలియచేస్తున్నాడు. ఈ ఆత్మ అనేది అనాది అయినది, అనగా ఎప్పుడూ పుట్టుక లేనిది. అలాగే ఇది మృత్యువు కూడా లేనిది. గతంలో కూడా ఉండేది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. శాశ్వతమైనది, అవినాశమైనది, నిత్యమైనది. ఈ శరీరాలు నాశనమైనా కూడా ఆత్మ మాత్రము నాశనం లేకుండా కొనసాగుతుంది అని భగవంతుడు చెబుతూ, అర్జునుడి యొక్క కుటుంబీకులు చనిపోయినా కూడా వారి గురించి ఆలోచించకుండా తన కర్తవ్యమైన యుద్ధాన్ని చేయమంటున్నాడు భగవంతుడు. 21వ శ్లోకము. వేదా వినాశినన్నిత్యయ్య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కంఘాతయతి హంతికం. తాత్పర్యం. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జనన మరణము లేనిదనియు, మార్పు లేనిదనియు తెలుసుకొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును. వివరణ. శాశ్వతమైన ఈ ఆత్మను, అవ్యయమైన ఈ ఆత్మను, చావు పుట్టుకలు లేని ఈ ఆత్మను మరియు ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు, అనగా ఈ తత్వాన్ని తెలుసుకున్నవాడు ఎవరినైనా ఎందుకు చంపుతాడు లేదా ఎందుకు చంపబడతాడు అని భగవంతుడు చెబుతున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ తత్వజ్ఞానం తెలుసుకున్నవాడు యుద్ధంలో హతమారుస్తానని లేదా హతము కాబోతున్నానని భావించడు. అన్నింటినీ సమానంగా భావించి తన కర్తవ్యం ఏదైతే అది మాత్రమే చేస్తాడు. ఇదే విషయాన్ని అర్జునుడు కూడా సంపూర్ణంగా అర్థం చేసుకొని తన బాధ్యతను నిర్వర్తించాలని భగవంతుడు అర్జునుడికి బోధిస్తున్నాడు.